లేబర్ కమిషనర్ను కలిసిన నిర్మాతల మండలి 4 డిమాండ్లను తెలిపింది. 24 అనుబంధ సంఘాల నాయకులు చర్చించుకొని ఇవాళ ఫిలిం ఛాంబర్ను లేబర్ కమిషనర్ను కలిసి డిమాండ్లపై చర్చించనున్నారు. అవసరమైతే సినీ పెద్దలైన చిరంజీవి, బాలకృష్ణలను కలిసి తమ సమస్యల గురించి చెబుతామని ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెక్రటరీ అమ్మి రాజు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. కార్యాలయంలో ఫెడరేషన్కి సంబంధించిన 24 సంఘాల్లో కూడా అందరూ నాయకులు ఇక్కడ ఒక అత్యవసర సమావేశం నిర్వహించుకున్నారు. సమావేశం ఇప్పుడే ముగిసింది. మనతో పాటు ఫెడరేషన్ సెక్రటరీ అమ్మిరాజు గారు ఉన్నారు. తనని అడిగేసి మీటింగ్ గురించి తెలుసుకుందాం. అమ్మిరాజు గారు చెప్పండి, మీరు అత్యవసరంగా మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం అంటే మన ఛాంబర్ వారు ఈరోజు లేబర్ కమిషనర్ గారిని కలవడం జరిగిందండి. వారు ఒక 4 ప్రపోజల్స్ పెట్టారు. అంటే షూటింగ్ ఇవి ఉంటాయి కదా, టైమింగ్స్ ఒకటి, అట్లాగే నాన్ మెంబర్స్ని పెట్టుకుంటామని, ఫ్లెక్సిబుల్ టైమింగ్ కావాలని, సండేస్ ఉన్నాయి కదండి, ఏదైతే ఆదివారాలు మన ఫెస్టివల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సింగిల్ కాల్ షీట్కే పనిచేయమని ముందుగా అడిగారండి మమ్మల్ని. అవి కష్టం అండి, అలా చేయలేము, వీక్లో ఒక రోజు హాలిడే కావాలి కదా, పని చేస్తానికి కదా అడిగామని చెప్పామండి. వారు చెప్పింది ఏంటంటే ఇవి మాకు కొంచెం అర్థం కాలేదు, పంపించారు సాయంకాలం. రేపు ఒకసారి ఛాంబర్ వారితో కలిసి అసలు టైమింగ్స్లో ఏముంది, మళ్ళీ సండేస్ ఎందుకు తీసేస్తున్నారు, ఫెస్టివల్స్ ఎందుకు వద్దన్నారు, ఏ ఫెస్టివల్స్కి మీరు ఇవ్వాలనుకుంటున్నారు, ఇవన్నీ వివరణ కోవడం కోసం ఛాంబర్ సెక్రటరీ గారిని, ప్రెసిడెంట్ గారిని మాట్లాడడం జరిగిందండి. నిర్మాత మండలి వారు అందరూ కూడా సినీ పెద్దలైన చిరంజీవిని, బాలకృష్ణ వాళ్ళని కలుస్తున్నారు. కార్మిక సంఘాలుగా మీరు ఎవరినైనా కలిసే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారిని కలిసే అవకాశం ఏమైనా ఉందా? ఎవరినైనా కలవచ్చండి. మనం ఇది ముందుగా ఆలోచించుకుని వెళ్ళాలండి. మేము కమిషనర్ గారు పిలిచారు కదా, కమిషనర్ గారు ఛాంబర్ కోఆర్డినేషన్ కమిటీలో అయిపోతుంది అనుకున్నామండి. అందువల్ల ఈ పెద్దలు ఎవరిని మేము కలవలేకపోయామండి. సో చిరంజీవి గారిని కలవడానికి నిన్న ఫోన్ చేసామండి. ఒక రోజు చూసుకుని ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, మాట్లాడిన తర్వాత చెప్పండి కలుద్దామని అన్నారండి. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నిన్న దీని గురించి స్పందిస్తూ ఓకే, వేతనాలు పెంచడంలో తప్పులేదు, వేతనాలు పెంచాలంటూ కూడా మీకు మద్దతుగా మాట్లాడారు. తన దృష్టికి ఏమైనా మీ తరఫు నుంచి తీసుకెళ్లారు? సార్ ఊర్లో లేరంటండి, మినిస్టర్ గారు ఢిల్లీకి వెళ్ళి ఉన్నారు, అక్కడ వర్క్లో ఉన్నారు అన్నారండి. రాగానే కలుస్తామండి, రాగానే వారిని కూడా వెళ్ళి కలుస్తాం. వారు కూడా మన ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారిని అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆయనకు ఫార్వర్డ్ చేసామని మీడియా ద్వారా తెలిసిందండి. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ మాట్లాడుతూ అసలు స్కిల్ అనేది లేదు తెలుగు కార్మికుల దగ్గర అంటూ అన్నారు. దాంతోపాటు ఎవరైతే కార్మిక సంఘాలు ఉన్నారో వీరి వల్లనే ఈ ప్రాబ్లం వస్తుందంటూ కూడా విశ్వప్రసాద్ అన్నారు. వారి గురించి ఏమంటారు? వారి మాటలు, వారికి అవగాహన అంతగా లేదండి. ఇండస్ట్రీకి వచ్చారు, మంచిగా 4-5 సంవత్సరాల నుంచి మా అందరికీ కూడా పని ఇస్తున్నారు. వారు పెద్దలు, ఎన్నో ఇండస్ట్రీస్ పెట్టారు. వారు ఎందుకు అలా మాట్లాడారు, వారికి ఎవరో తప్పుదారిని ఆయనకి ఏదో ఇట్లా వాళ్ళు ఇలా డిమాండ్ చేస్తారు, అలా డిమాండ్ చేస్తారు, ఏవో జరుగుంటాయండి. అంతర్గతంగా ఆయనకి ఏదో రాంగ్ కన్వే అయ్యిందండి మన ముందర. ఇప్పుడు కాదండి, ఈ సందర్భంగా కాదండి. స్కిల్ ఉందండి, స్కిల్ లేకుండా ఇవాళ 7 అవార్డులు వచ్చినాయండి మన తెలుగు సినిమాకి, జాతీయ అవార్డులు. మీరు చూశారు కదండి రీసెంట్గా. మనం ఎక్కడ ఉన్నామండి, భారతదేశంలో గర్వించదగ్గ స్థాయిలో తెలుగు సినిమా ఉందండి. సినిమా కార్మికుల దగ్గర కావాల్సినంత స్కిల్ కూడా ఉంది. ఒకవేళ అప్గ్రేడ్ చేయాలనుకుంటే స్కిల్ డెవలప్మెంట్ పెట్టి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో అవార్డులను గెలుచుకుంది కాబట్టి ఇక్కడ కావాల్సినంత కార్మికుల దగ్గర స్కిల్ ఉంది. దాంతోపాటు మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఉంటున్నాం. కొందరు బయట వ్యక్తులు చెప్తున్న మాటలు విని కొందరు నిర్మాతలు అయితే మా మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. వాటన్నిటిని కూడా పెద్ద మనసుతో తగ్గించుకొని మేము అడుగుతున్న డిమాండ్లను సానుకూలంగా స్పందించాలి అని కూడా కార్మిక సంఘాలు తెలుపుతున్నాం. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో మొగుల పాపన్న, బిగ్ టీవీ.